అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. కళ్ళే కాదు, ఇప్పుడు నీ నోరు కూడా మూతపడుతుంది. అవసరం. పడుకో. గుడ్. రేయ్ సార్, అంకుల్ని జాగ్రత్తగా చూసుకో, నేను మళ్ళీ వస్తా. సరే సార్. రేయ్ జాగ్రత్త, జాగ్రత్తగా చూసుకో.
శివా నానిటంతా చూసినాను తల్లి, ఎక్కడా కనిపించలేదు. ఇటువైపు కూడా కనిపించలేదు తాత. ఇటు వెళ్ళి ఎతుకుదాం రా తల్లి. పద తాత. శివా 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 శివ రాజు రాజు కనిపించినాడా? మా శివ కనిపించినాడేటి? లేత ఎంత ఎతికినా కనిపించలేదు. మరేమైనట్టు? నాకు అదే అంత సిక్కకుండా ఉంది. శివా 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 పదండి అటు వెళ్ళి ఎతుకుదాం. పద తాత. కృష్ణేశ్వరరావు గారు అనుకున్నాను ఆయనే చేస్తాడని. నమస్తే సార్. ఎక్కడికి పోతాడు శివ? మనం నిన్న రాత్రి ఎక్కడుంచామో అక్కడే ఉన్నాడు భద్రంగా. పెట్టాను కాపలా పెట్టాను. ఎక్కడికి పోలేడు. కాళ్ళు చేతులు కట్టిపడేసి నోటికి ప్లాస్టర్ కూడా అంటించేశాక ఏ రకంగా తప్పించుకుంటాడు? తప్పించుకోవడం అసాధ్యం. ఆ ఆ ఆ ఇప్పుడు అదే పని మీద ఉన్నాను. ఇప్పుడు అక్కడికే గౌరీ దగ్గరికి వెళ్తున్నాను. భలేవారే, నా జాగ్రత్తలో నేను ఎప్పుడూ ఉన్నాను. మీరేం కంగారు పడకండి. సరే ఉంటాను. ఎక్కడున్నావు శివ? ఏమైపోయావు? ఎందుకు ఇంతలా నన్ను ఏడిపిస్తున్నావు? గౌరీ గౌరీ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? శివ గౌరీ పాప, మీ శివ. మా శివకి ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావు? ఎవరు కొట్టారో ఏమో, బాగా దెబ్బలు తిని మీ శివ రోడ్డు మీద పడున్నాడు. స్పృహ కూడా లేదు. చూస్తే నాకే జాలేసింది. దాంతో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాను. నిజమా? నిజం గౌరీ, కావాలంటే నువ్వే వచ్చి చూడు. పదండి అయితే. ఏటమ్మా గౌరీ, ఎక్కడికేటి? ఈ బాబెవరు? నా పేరు నారాయణండి. శివన్ ఎవరు కొట్టారో? బాగా కొట్టారట తాత. స్పృహ లేక రోడ్డు మీద పడుంటే ఈయనే హాస్పిటల్లో జాయిన్ చేశారట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. అలాగా? అయితే పదండి బాబు, నాను వస్తాను. పెద్దవారు, మీరు ఇప్పుడెందుకండి? మీరు తర్వాత వద్దురు గాని. శివకేం కాలేదు, నేనున్నానుగా. నేనంతా చూసుకుంటాను. నువ్వు రా గౌరీ. వస్తాను తాత. సరే అమ్మా. పదండి. ఎందుకు ఏడుస్తున్నావు? కట్టేశారానా? నారాయణ ఎదవా, ఆడికి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాలే, నువ్వు పారిపో. నిజం, నేను అబద్ధాలు ఆడను.
తాత అరే శివ, ఏటైపోయినారా శివ, ఏటైపోయినావు? నిన్న రేతి నుంచి నువ్వు కనిపించలేదంటే మేమెంత బెంబేలు పడిపోయినాం తెలుసా? నీకోసం నాను, గౌరీ, కాశీ, రాజు ఎందరం వెతుక్కున్నాం తెలుసా? సర్లే తాత, సర్లే. నాకు ఆకలిగా ఉంది, ముందు అన్నం తినాలి. గౌరీ, గౌరీ. అరే గౌరీ ఎక్కడుందిరా? నీ కాడికే వచ్చింది కదా. నా కాడికి వచ్చిందా? అవును, నీ కాడికే వచ్చినది. ఆ బాబు నేడా? నారాయణ బాబు. నారాయణ? అవును, ఆ బాబే. ఆ బాబు వచ్చి నీకు ఒంటి నిండా దెబ్బలని నిన్న ఆసుపత్రిలో ఉంచారంటే పాపం గౌరమ్మ లగెత్తుకెళ్ళింది. నారాయణ! అరే శివ, మళ్ళీ ఎక్కడికి రా? తర్వాత చూస్తాను, ముందు నన్ను వెళ్ళి. అరే శివ, శివ, ఈడు మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో ఏటో. అవును, అడగడం మర్చిపోనాను. శివ ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదేటి? మరి ఆ నారాయణ బాబు ఎందుకలా చెప్పినాడు? ఇదేంటిది? ఏటవుతుందో ఏటో, నాకు ఏటో అంత సిక్కట్లేదు. నారాయణ! రేయ్ నారాయణ! నారాయణ ఇక్కడికి అమ్మాయిని ఏమన్నా తీసుకొచ్చాడా? ఆ ఎదవా అమ్మాయిని ఇక్కడికి తీసుకురాడు. మరి ఎక్కడ తీసుకెళ్తాడు? అటు అక్కడికి. అక్కడే ఉంటాడు బాబు. నారాయణ తప్పకుండా అక్కడే ఉంటాడు. సరే. పదగౌరి, ఈ ఆసుపత్రిలోనే శివన్నాడు. రేయ్ సార్. ఇక చాలు, ఈ ఆసుపత్రి బోర్డు తీసేయి. సరే సార్. ఇక్కడ ఇక్కడ ఎవరు కావాలా? శివ, శివ కావాలి. చూడు అటుంటాడు.
ఏమడిగింది? శివ కావాలట. మరి చెప్పావా? చెప్పాను. ఆ నువ్వు చెప్తావు. శివ శివ శి- శివ శి- శివ చిచి ఏంటిది? చెయ్యిలా ఇవ్వు. ఆ, చూడు. పార్వతి నువ్వు సుందరివే, స్వప్న సుందరివి, నా స్వప్న సుందరి. ఏ మనుషులో ఏంటో. వెళ్ళు వెళ్ళు. ఏమిటి వీళ్ళంతా? ఇది హాస్పిటల్ కాదా? కొంపదీసి ఇది ఆసుపత్రి కాదు, లాడ్జి. ఊర్వశి లాడ్జి. కొన్నిటికిది పిచ్చ ఫేమస్. ఒరేయ్, రేయ్, నిన్ను నువ్వు నన్నేమీ చేయలేవు, అలాగే నేను నిన్నేమీ చేయను. జస్ట్ 2 మినిట్స్, జస్ట్ 2 మినిట్స్ అలా ఫ్రీజ్ అయిపో. జరగాల్సింది జరుగుతుంది. ఒరేయ్, ఒరేయ్, ష్! అరవకో, అసహ్యంగా ఉంటుంది. తలుపు తెరవండి ప్లీజ్. తలుపు తెరవండి ప్లీజ్. తెరవండి, తలుపు తెరవండి. కమాన్ ఫాస్ట్. మొహమాటం ఏం లేదు, దొరికిన వాళ్ళని దొరికినట్టుగా జీపెక్కి ఇచ్చేయండి. అయ్యో ఒరేయ్ మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదురా. నడు వదరా, నడు వదరా, వదరా. తెరవండి ప్లీజ్.